హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ తెలుగు వంటలు. ఈరోజు మన వంటల్లో మినపప్పు సంగటి. ఈ సంగటి బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలానే ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళకి, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇప్పుడు ఈ సంగటి ఎలా చేయాలని చూద్దాం. మనం మినపప్పుతో గారెలు, సున్నుండలు చేస్తూ ఉంటాం. అలానే ఈ మినపప్పు సంగటిని కూడా ఒకసారి తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి ఇక్కడ నేను ముందుగా పొట్టు మినపప్పు 1 కప్పు, ఏ కప్పుతో మీరు మినపప్పు తీసుకుంటున్నారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం కూడా తీసుకోండి. మీకు పొట్టు మినపప్పు లేదు అంటే నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు. అలానే బియ్యము, పచ్చి బియ్యము, మీరు అన్నం వండుకునే బియ్యం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని మినపప్పుని వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన రంగు మారేదాకా వేపుకోండి. ఈ మినపప్పు సంగటిని వారంలో ఒక రోజు తయారు చేసి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తిన్నా కూడా చాలా మంచిదండి. అలానే బ్యాక్ పెయిన్ కూడా చాలా మంచిది. ఇలా వేపుకున్న మినపప్పుని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారించుకోండి. ఇప్పుడు అదే కడాయిలో బియ్యం కూడా వేసుకొని బాగా వేపుకోండి. ఈ బియ్యం ఎందుకు అంటే మినపప్పు మనం అలానే తినేటప్పుడు మనకి నోట్లో అతుక్కుంటూ ఉంటుంది. అలా అతుక్కోకుండా ఉండడానికి కోసం ఈ బియ్యంని ఇక్కడ వాడుతున్నాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బియ్యాన్ని కూడా తీసి చల్లార్చుకోండి. ఇప్పుడు బియ్యము, మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలా, మైదా పిండిలాగా. మీకు ఒకవేళ రవ్వగా ఉంటే చల్లించుకొని తీసుకోండి. ఈ విధంగా ఉండాలి. ఇలా మీరు పిండిని తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సంగటిని తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండి నుంచి 1 కప్పు పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని ఏ కప్పుతో మీరు పిండిని తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళు పోసుకోండి. ఈ విధంగా నీళ్ళు పోసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లంని వేసుకొని ఆ నీళ్ళు బెల్లం అంతా కరిగేదాకా బాగా కలుపుకోండి. ఈ విధంగా పూర్తిగా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వడగట్టుకుందాం. ఇలా బెల్లంని కరిగించుకొని వడగట్టుకోవడం వలన మనకి సంగటి తినేటప్పుడు వాటిలో ఉండే ఇసుక కానీ చెత్త కానీ నోటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఏ గిన్నెలో సంగటి చేయాలని అనుకుంటున్నారో ఆ గిన్నెలో వడగట్టుకున్న బెల్లం నీళ్ళు, అలానే తయారు చేసుకున్న పిండిని కూడా వేసుకొని ఒక స్పూన్ కానీ గెంటి కానీ పెట్టుకొని బాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. ఉండలుగా ఉండిందంటే మనం సంగటి తినేటప్పుడు పచ్చిపిండి మనకి నోటికి తగులుతూ ఉంటుంది. ఇవి గ్యాస్ పైన పెట్టుకొని చేయకూడదు. ఎందుకంటే మనం పొయ్యి పైన పెట్టి చేసేటప్పుడు వెంటనే ఉడికి ముద్దగా అయిపోతుంది. ఈ విధంగా తయారైన పిండిని గ్యాస్ పైన పెట్టుకుందాం. గ్యాస్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఉడికించుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు నువ్వుల నూనె తీసుకుంటున్నానండి. అవి ఒకేసారి వేయకుండా ఒక్కొక్క స్పూన్గా వేసుకుంటూ మధ్యలో ఆయిల్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, మనకి పిండి కొన్ని చిక్కపడింది. ఈ స్టేజ్లో మిగిలిన నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మీకు నువ్వుల నూనె ఇష్టం లేదు అంటే నూనె ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చండి. చూడండి, మనకి మినపప్పు సంగటి తయారైంది. ఇవి చేయడానికి మీకు మొత్తం 5 నిమిషాలే టైం పడుతుంది. ఈ విధంగా పెనం నుంచి అతుక్కోకుండా వచ్చిందంటే మనకి సంగటి తయారైనట్టే అండి. మీకు ఒకవేళ ఈ సంగటి స్వీట్గా తినడానికి ఇష్టం లేదంటే బెల్లం నీళ్ళు వేయకుండా ఉప్పు నీళ్ళు, అంటే కొన్ని వేడి నీళ్ళు ఉప్పు కలుపుకొని పిండి అందులో వేసుకొని కలుపుకొని పొయ్యి పైన పెట్టుకొని సంగటిలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు చూడండి, చల్లారిన తర్వాత నేను చిన్న ఉండలుగా చేసి చూపిస్తున్నాను. ఎక్కడ కూడా చేతికి అతుక్కోకుండా ఎంత సాఫ్ట్గా ఉంది కదా. ఈ సంగటిని వారానికి ఒకసారి చిన్నపిల్లలకి చేసి ఇవ్వండి. అలానే ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళు కూడా వారానికి ఒకసారి తీసుకోండి. ఈ సంగటి వేడిగా తింటే చాలా బాగుంటుంది. మీకు ఉండలుగా కావాలంటే చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలు తయారు చేసుకోండి. మీకు కూడా ఈ సంగటి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.